క్యూ లైన్ లో నిలబడకుండా రైట్ కృష్ణ మోహన్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. అప్డేట్స్ చూద్దాం. పోలింగ్ సిబ్బందిపై నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. మున్సిపాలిటీలోని జెడ్పీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు సరిగ్గా లేవు అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటర్లకు కనీసం మంచినీరు కూడా అందించడం లేదు అని ఈసీకి ఫిర్యాదు చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చెప్పి తెప్పిస్తాడు ఆడవ శాస్త్రం మంచి లేకుండా ఏం చేస్తాను నాకు కూడా చెప్పండి. ఆర్డీతో మాట్లాడాను 10 సన్నాసులు కూడా మీ ఆర్డీఓ అదే ఇక్కడ 100 లేడీస్ ఉంటే కానీ మంచి లేకపోతేగా అప్పుడు మీ ఆఫీస్ వచ్చేవారు సత్తారండి. లేకపోతే మాకు పర్మిషన్ ఇస్తాం కదా మేము. ఇప్పుడు మేము ఇస్తామంటే మమ్మల్ని ఇవ్వద్దు అంటారు. మీరు ఎవరు ఎలాగో ఆడవాళ్ళని సత్తారు ఇక్కడ. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఫోన్ ఎత్తలేటే కలెక్టరు 7 మౌంటర్ చేస్తారు. వాటర్ మౌంటర్ చేయలేదు, అన్ని మౌంటర్ ఏం చేస్తారు? మౌంటర్ పోలింగ్ సిబ్బందిపై నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. సౌకర్యాలు సరిగా లేవని అంటున్నారు. మా ప్రతినిధి వర్మతో మాట్లాడదాం. వర్మ, ఏంటి నర్సీపట్నంలో పరిస్థితి? ఎందుకు అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు? చూడొచ్చు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రశాంతంగా 8-9 గంటల వరకు ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే కొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈ ఓటర్లు బారులు తీరడంతో అక్కడ చాలామంది ఉష్ణోగ్రతలు పెరగడంతోనే చెమటలు కక్కుతూ ఉన్నారు. అలాగే అందరూ కూడా దాహంతో విలువెల్లాడుతున్నట్టు కనిపిస్తుంది. మన ప్రధానంగా ఇప్పుడు నర్సీపట్నంలో చూసుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు ఈ పోలింగ్ సరళిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది ఓటర్లు ఆయనతోటి మొరపెట్టుకున్నారు. ఇక్కడ చాలా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కనీసం మంచినీళ్ళు అందుబాటులో లేవని చెప్పడంతో ఆయన ఒకసారిగా పోలింగ్ అక్కడ అధికారులతోటి, విధుల్లో ఉన్న అధికారులతోటి వాగ్వాదానికి గురారు. అలాగే ఇమీడియట్గా ఇక్కడ మొత్తం ఓటర్లు ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయం, అలాగే ఎండ విపరీతంగా ఈ సామ్యానాలు వేసినప్పటికీ కూడా బయటికి కూడా బార్లు తిరగడంతోనే అక్కడ కూడా సామ్యానాలు వేయించాలి. ఇలాంటి ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎంత ప్రశాంతంగా వాళ్ళు ఎలాగ తమ ఓటు హక్కుని వినియోగించగలుగుతారంటూ కూడా పోలింగ్ సిబ్బందికి అక్కడ విధుల్లో ఉన్న అధికారులని ఆదేశించారు. అలాగే మీరు సరైన సౌకర్యాలు కల్పించలేదు కాబట్టి, మీరు సరిగా విధులు నిర్వహించడం లేదు కాబట్టి నేను రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల అధికారి ఆయనకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రైట్ వర్మ, ఒకసారి కడప వెళ్దాం. కడప పార్లమెంట్ పరిధిలో ఒకసారి అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు చూద్దాం. సౌకర్యాలు సరిగా లేవు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు చూద్దాం. అక్కడ ఏ రూమ్లో ఉన్నాడు? అక్కడ ఏ రూమ్లో ఉన్నాడు? చెప్పి తెప్పిస్తాడు ఆడవ శాస్త్రం మంచి లేకుండా ఏం చేస్తాను నాకు కూడా చెప్పండి. ఆర్డీతో మాట్లాడాను 10 సన్నాసులు కూడా మీ ఆర్డీఓ అదే ఇక్కడ 100 లేడీస్ ఉంటే కానీ మంచి లేకపోతేగా అప్పుడు మీ ఆఫీస్ వచ్చేవారు సత్తారండి. లేకపోతే మాకు పర్మిషన్ ఇస్తాం కదా మేము. ఇప్పుడు మేము ఇస్తామంటే మమ్మల్ని ఇవ్వద్దు అంటారు. మీరు